ఇదే బక్క జడ్సన్ అని లుచ్చనా కొడుకు చెప్తాడు, ఇదే అడ్వకేట్ శరత్ అని చెప్తాడు, ఇదే పాషం యాదగిరి చెప్తాడు, ఇదే రఘు జర్నలిస్ట్ చెప్తాడు, ఇదే దాసరి శ్రీనివాస్ చెప్తాడు, ఇదే లుచ్చ లంజ కొడుకులు చెప్తారు. ఒక్క లంజ కొడుకు ఓకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడాదే అయింది వీడు వచ్చి, ఓకే డిసెంబర్ వచ్చిండు అప్పుడు 2023లో. ఈ 24కి ఏడాది అయింది, ఇది ఒక 7 నెలలు అయింది. వాళ్ళకెలా 4 నెలలు వాడు ఎంపీ ఎన్నికలైనాయి, 2 నెలలు వాడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీకింది, ఇంచుమించి ఏడాదే పరిపాలించిండు వాడు. ఆ ఏడాదిలో ఇది కాలే అది కాలే. మనం 11 ఏళ్ళలో ఏం చేసినారు లంచ కొడుకు అడగవా? 150 లక్షల కోట్ల అప్పు చేసినాం మనం. 150 లక్షల కోట్ల అప్పు చేసినామా? ఆ 150 లక్షల కోట్లు ప్రతి రాష్ట్రానికి వంచినా అందరు ధనవంతులు అవుతారు కదరా. ఎడిపోయినారా పైసలు? అడగరా ఈ లంచ కొడుకులు దొంగలు. అదే అంటున్నా, బీజేపీ ఎంత నీచానికైనా దిగజారిగా రావాలని బ్రాహ్మణ్ లంచ కొడుకులు ట్రై చేస్తారు. వాడు కొట్టాడు, వాడు వెనక కూర్చుంటాడు, వాడు యుద్ధం చేయడు, వెనకట కత్తి పట్టుకోలేవాడు.